హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్. యువర్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, మనకు లేటెస్ట్గా అమెజాన్లో ఒక ఓపెనింగ్ అయితే ఓపెన్ అయింది. దానికోసం మనకు వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఎలాగే అప్లై చేయాలి, దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. దాంతోపాటు మనకు వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం కూడా వీడియో చేస్తాను. చెప్పాను కదా, అమెజాన్ నోటిఫికేషన్ అయింది. రోల్ చూసుకుంటే గో ఏఐ అసోసియేట్ రోల్. ఇది మనకి చూసేది అమెజాన్. ఇది మనకి 6 months అనేది కాంట్రాక్చువల్ వర్క్. ఇది కంప్లీట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. అండ్ మనకి ఇది 5+2 డ్యూటీ, అంటే 5 days వర్కింగ్ అండ్ 2 days వీక్ ఆఫ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 6 monthsలో మీకు టెంపరీ కాంట్రాక్ట్ అని చెప్పాను కదా, ఈ యొక్క 6 months మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే నెక్స్ట్ మీరు ఆన్ రోల్ ఎంప్లాయ్ కూడా అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ చూసినట్టు మనకి డెడ్ లైన్ ఇంకా 18 days మాత్రమే ఉంది. కొన్ని అప్లై లింక్ అని కొట్టాలి. ఈ యొక్క లింక్ అయితే ఆల్రెడీ నేను మన వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉన్నది. అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ కూడా అందరూ ఉన్నాయి. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు టైం అప్డేట్స్ అయినా వస్తుంటాయి. చూస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు అకౌంట్ అని లేనట్టయితే డైరెక్ట్గా సైన్ అప్ అని కొట్టండి. సైన్ అప్ కొట్టగానే క్యాండిడేట్ ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ అనేది మీరే క్రియేట్ చేసుకోండి. అంటే మీకు నచ్చింది, మీకు గుర్తుండే విధంగా ఉండేది. అండ్ మీకు ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నెంబర్, పాస్వర్డ్ మీకు గుర్తున్నది నెక్స్ట్ కొట్టేగానే మీకు అనేది ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కూడా డైరెక్ట్గా నేను లాగిన్ చేస్తున్నాను. చూసారు గైస్, మనం లాగిన్ చేయగానే అండ్ మన డైరెక్ట్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ చేసుకుని మీ యొక్క నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఫిల్ అయిపోతుంటాయి. అండ్ మీ యొక్క కోర్స్ అయితే ఏం చేశారో ఆ కోర్సు ఇక్కడ నాదైతే ఎంబీఏ పెడుతున్నాను. అండ్ స్పెషలైజేషన్ మీరు తీసుకుని స్పెషలైజేషన్ పెట్టండి. అండ్ మీరు ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం, ఫుల్ టైం పెట్టండి, పార్ట్ టైం పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే డిఫరెంట్ లేబుల్ ఎస్ఐ పెట్టండి. లేదు అనుకుంటే నో. అండ్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ అని కొట్టగానే ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన చూసారా ఇలాగ పేజ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క రెజ్యూమ్ అని షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీకు వెంటనే కంపెనీ నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెసేజ్ వస్తుంది. మీకు ఒక అసెస్మెంట్ అయితే పెడతారు. ఆ అసెస్మెంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా మీకు జాయినింగ్ ఆర్డర్ లెటర్ వస్తుంది.